ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ ఎంపీ కేశినేని నాని 120 కోట్ల మేర బ్యాంకు కుంభకోణానికి పాల్పడ్డారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆరోపించారు. మాజీ ఎంపీ ప్రజాధనం లూటీ చేసిన బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వారు ఎవరితో లాలూచీ పడ్డారని ప్రశ్నించారు. ప్రస్తుతం కేశినేని నాని బ్యాంకు ఖాతాలో 7 కోట్లు ఉన్నా ఎందుకు ఆటో డెబిట్ చేయడం లేదని నిలదీశారు. తనపై పోటీ చేసిన అభ్యర్థులను ఫ్రాడ్ అనటం కేశినేని నానికి అలవాటు అని ఎంపీ చిన్ని మండిపడ్డారు. జగన్ను తప్ప అందరినీ విమర్శించే నాని ఆంతర్యం ఏంటని నిలదీశారు. సోషల్ మీడియాలో తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ కేసులో పోలీసులు చట్టం ప్రకారం ముందుకు వెళ్తున్నారని తెలిపారు. విజయవాడ ప్రజలకు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కు మాత్రమే తాను జవాబుదారీ, కానీ ట్వీట్లకు కాదని స్పష్టం చేశారు. సరైన ఆధారాలతో వస్తే తనపై ఆరోపణలకు సమాధానం ఇస్తామన్నారు. ఈ 120 కోట్ల రుణం ఎప్పుడు ఇది ఎన్పిఏ అయింది అంటే సుమారు 2016-17 సంవత్సరాల మధ్యలో ఒక ఎన్పిఏ అయింది ఈ అకౌంట్. అంటే అప్పుడు 120 కోట్ల అకౌంటు, ఈ 120 కోట్ల అకౌంటు ఎన్పిఏ 2016-17 సంవత్సరాల్లో అయింది. కానీ ఈ కుంభకోణానికి ఎవరెవరు సూత్రధారులు, పాత్రధారులు ఉంటారు కదా. బ్యాంకు నిజంగా చూస్తే ఇవాళ అది ఒక నేషనలైజ్డ్ బ్యాంక్, అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బ్యాంకు. ఒక రైతులకి రుణాలు ఇస్తారు. నిజంగా చూస్తాం, పాపం రైతులు నిజంగా పొలంలో కష్టపడి రుణం తీసుకోవడానికి, రుణం ఇవ్వడానికి నేను కూడా చాలా బ్యాంకులకి చాలామందిని మా రైతులకు రుణం ఇవ్వమని పంపిస్తాను. రుణం ఇవ్వడానికే ఇబ్బంది పెడతారు. రుణం సరే, ఈ 120 కోట్ల రుణం ఎప్పుడు ఇది ఎన్పిఏ అయింది అంటే సుమారు 2016-17 సంవత్సరాల మధ్యలో ఒక ఎన్పిఏ అయింది ఈ అకౌంట్. అంటే అప్పుడు 120 కోట్ల. విజయవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మాజీ ఎంపీ కేశినేని నాని 20 కోట్ల మేర బ్యాంకు కుంభకోణానికి పాల్పడ్డారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆరోపించినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరినట్టుగానే తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? శ్రీజ, మనం చూడొచ్చు కేశినేని చిన్ని అదేవిధంగా నాని ఇద్దరి మధ్యలో అయితే కోల్డ్ వార్ అయితే నడుస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. గత 10 రోజుల కాంచి కూడా చిన్ని మీద నాని అనేక పోస్టులు పెడుతున్నాడు. సో ఎంపీ చిన్నిని బదనం చేసే విధంగా రకరకాల పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో తిప్పుతున్నాడు అని చెప్పి కొద్దిసేపటి కిందటే కేశినేని చిన్ని ప్రెస్ మీట్ పెట్టాడు విజయవాడలో. ఆయన నివాసం వద్ద ప్రెస్ మీట్ పెట్టినటువంటి చిన్ని నానిపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే విజయవాడ చరిత్రలోనే అతిపెద్ద భారీ కుంభకోణం జరిగింది. ఇక్కడ దాదాపుగా ఒక నేషనల్ బ్యాంకులో నాని దాదాపుగా 120 కోట్ల రూపాయల రుణం తీసుకొని ఎగగొట్టాడని చెప్పేసి కూడా ఆయన పేపర్స్ తో సహా బయట పెట్టినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. మీడియా సమావేశాలనే అవన్నీ కూడా చూపెట్టినట్టు సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మాజీ ఎంపీ ఏదైతే ఉందో కేశినేని నాని పూర్తి స్థాయిలో కూడా ఈ కుంభకోణం చేశాడు. దాదాపుగా ప్రజాధనాన్ని, అంటే 127 కోట్ల ప్రజాధనాన్ని ఆయన దోసేసుకున్నాడు. సో బ్యాంకులు ఎందుకు మాట్లాడట్లేదు, ఆయనపై ఎందుకు నోరు మెదపట్లేదు, ఆయన అటాచ్మెంట్ ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి కూడా తీవ్రంగా ఖండించాడు. కేవలం తనపై బురద జల్లడం కోసమే, చిన్నిపై బురద జల్లడం కోసమే నాని ఇవన్నీ చేస్తున్నాడు. పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ ప్రజలు ఎవరు నమ్మరు, అవినీతి ఎవరు చేశారు, ప్రజాదానం ఎవరు కొల్లగొట్టారు అనే దానికి ప్రజలందరికీ తెలుసు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఆయనకు సంబంధించినటువంటి హోటల్స్ కూడా కొన్ని ఏవైతే ఉన్నాయో, హోటల్స్ కానీ ఇల్లు కానీ మొత్తం కూడా అది అటాచ్మెంట్ లో ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. కేవలం ఆయన కొన్ని నడిపించుకుంటూ ఇవన్నీ చేస్తాడు. పూర్తి స్థాయిలో కూడా టాటాకు సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన వాళ్ళని కూడా, టాటా కంపెనీని కూడా ఆయన మోసం చేశాడని చెప్పేసి కూడా చిన్ని అయితే వ్యాఖ్యానించాడు. నానిపై తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా తను రకరకాల పేర్లతోటి రుణాలు తీసుకొని దాదాపుగా 120 కోట్ల రూపాయలని మొత్తం కూడా ఎగగొట్టాడు, ప్రజాధనం అదంతా కూడా అని చెప్పేసి కూడా చెప్పాడు. ఖచ్చితంగా వాటిని అటాచ్మెంట్ చేయాలి, ఆయనకు సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అటాచ్మెంట్ చేసి మొత్తం కూడా అయితే తీసుకోవాలి, ప్రజాధనం వృధా చేశాడని చెప్పి చెప్తున్నారు. ఆయన తోటి ఎవరు అనిపిస్తున్నారో తెలుసు, ఎవరికి వెన్నుపోటు పోవాలని చూస్తున్నారో తెలుసు అని చెప్పేసి కూడా నానిపై అయితే చిన్ని తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూడొచ్చు పూర్తి స్థాయిలో కూడా, అంటే చిన్ని భార్యపై కూడా అనేకమైనటువంటి కొన్ని కేసులు ఉన్నాయని చెప్పేసి, లేకపోతే రకరకాల
ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించాడు. సో ఇదన్నీ కూడా ఆయన కొట్టేసిన పరిస్థితి కనపడుతుంది. నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సో నా అధిష్టానానికి సమాధానం చెప్పుకుంటా కానీ నాని చేస్తున్నట్టు ఫ్రాడ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కావాలి, ఖచ్చితంగా ఆయనపై చర్యలు తీసుకోవాలి. ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే నేషనల్ బ్యాంక్ లో దాదాపుగా రుణం తీసుకుని 120 కోట్ల రుణం తీసుకుని ఎగగొట్టాడో అది మొత్తం పూర్తిస్థాయి కూడా రికవర్ చేయాలని చెప్పేసి కూడా ఆయన చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అంతేకాకుండా కొన్ని ఆయనకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా ఆయన బ్యాంకులో పెట్టాడో దానికి సంబంధించిన రెంట్ ఎట్టి పరిస్థితుల్లో అది బ్యాంకు తీసుకోవాలి, అటాచ్మెంట్ చేయాలి. కానీ ఆయన ఖాతాలకు నేరుగా రెంట్లు కూడా వెళ్తున్నాయి. ఆయనకు సంబంధించిన హోటల్స్ కానీ ఆయనకు సంబంధించిన కొన్ని కాలేజ్ బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా స్వయంగా నానే ఆ రెంట్లు తీసుకుంటున్నాడు. అది బ్యాంకులో ఉండి బ్యాంక్ అటాచ్మెంట్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అది బ్యాంక్ ఆ రెంట్లు వెళ్ళాలి తప్ప ఈయనకి ఎలా వెళ్తున్నాయని దాని మీద కూడా ఆయన ప్రశ్నించినట్టు పరిస్థితి కాపాడుతుంది. అనేకంగా అంటే మనం చూడొచ్చు వెస్ట్ సైడ్ లో కూడా ఆయన దాదాపుగా 3 కోట్ల రుణం తీసుకున్నాడు. దానికి సంబంధించి కూడా ఎగగొట్టాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. తనఖా పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఆ హోటల్స్ కానీ ఆయనకు సంబంధించిన కొన్ని బిల్డింగ్లు ఏవైతే ఉంటాయో అన్ని కూడా తనఖా పెట్టి ఆయన రుణం తీసుకున్నాడు. రుణం తీసుకున్న తర్వాత రుణం కట్టట్లేదు. అయినప్పటికీ కూడా ఆ తనఖాలో ఉన్నటువంటి ఏవైతే ఆయనకు సంబంధించిన ఆస్తులు ఉన్నాయో దానికి సంబంధించిన రెంట్లు మొత్తం కూడా నేరుగా నాని అకౌంట్ లో పడుతున్నాయి. నాని అకౌంట్ లో ఇంత అమౌంట్ ఉంది, అది ఎందుకు దాన్ని సీజ్ చేయట్లేదు, ఎందుకు బ్యాంకు దాన్ని రికవరీ చేయట్లేదు అని చెప్పి తీవ్రమైన ఆగ్రహం అయితే వ్యక్తం చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే విజయవాడ ప్రజలందరికీ తెలుసు ఎవరు దోపిడీ చేశారు, ఎవరు ప్రజాదానం ఎవరు వృధా చేశారు, ఎవరు దోచుకున్నారని అందరికీ తెలుసు అని చెప్పేసి కూడా చిన్నేటి తీవ్రమైన స్థాయిలో అయితే దౌర్జన్యం చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా చిన్ని నానిపై అయితే తీవ్ర విమర్శలు అయితే చేసినట్టు సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. నిజంగా పొలంలో కష్టపడి రుణం తీసుకోవడానికి రుణం ఇవ్వడానికి నేను కూడా చాలా బ్యాంకులకి చాలా మందిని మా రైతులకు రుణం ఇవ్వమని పంపిస్తా. మొదటి విషయం, విజయవాడ చరిత్రలో అతి పెద్ద బ్యాంకు స్కామ్. ఈ విషయం గురించి మొదటిగా మాట్లాడదలిచాను. రెండో విషయం ఏంటంటే, నా మీద సోషల్ మీడియాలో జరుగుతున్న నా మీద కానీ నా కుటుంబం మీద కానీ నా కంపెనీల మీద కానీ జరుగుతున్న ప్రచారానికి రెండో విషయం సమాధానం ఉంది. మొదటి విషయానికి వస్తే, ఈ విజయవాడ నగరం ఎప్పుడూ కూడా చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న వర్తకులతో బ్యాంకు లోన్లు తీసుకుని ఎప్పుడూ కూడా ప్రశాంతంగా వ్యాపారం చేసుకునే ఈ నగరంలో ఒక భారీగా ఎవరన్నా బ్యాంక్కి రుణపడి ఉన్నారంటే 4-5 కోట్లు రుణపడి ఉంటారు. కానీ ఈ నగర చరిత్రలోనే అతిపెద్ద భారీ కుంభకోణం మీ చేతికి పేపర్లు ఇస్తున్నారు. ఏంటంటే 120 కోట్లు, సుమారు 120 కోట్ల బ్యాంకు కుంభకోణం. ఇది విజయవాడ నగరంలో ఒక రికార్డు కుంభకోణం. ఎక్కడో బెంగళూరులో జరిగింది చూసాం, బాంబేలో జరిగింది చూసాం, హైదరాబాద్లో జరిగింది చూసాం, ఢిల్లీలో జరిగింది చూసాం. కానీ ఈ 120 కోట్ల కుంభకోణం విజయవాడ చరిత్రలోనే అతిపెద్ద భారీ కుంభకోణం. నిజంగా చూస్తే మీకు పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది. నేను ఏది చెప్పినా కూడా సాక్ష్యాధారాలతోనే చెప్తా, అంతేగాని ఏదో సోషల్ మీడియాలో పసలేని ఆరోపణలు చేయను. మొదటి పేపర్ చూస్తే మీకు ఇచ్చిన మొదటి పేపర్లో 91 కోట్లు ఒక అకౌంట్ నెంబర్కి, రెండో అకౌంట్ నెంబర్కి 23,70,00,000, అంటే సుమారుగా 115 నుంచి 120 కోట్ల భారీ కుంభకోణం. అది కూడా ఒక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో జరిగింది. ఈ జరిగిన దానికి బ్యాంకు వారు 2 లెటర్లు కూడా రాశారు ఈ కుంభకోణం చేసిన వ్యక్తికి. ఆ పేర్లు కూడా మీకు క్లియర్గా ఉన్నాయి. అంతేకాకుండా రిసీవ్ చేసుకున్న వ్యక్తి యొక్క సంతకాలు కూడా, నేను రిసీవ్ చేసుకున్నానన్న సంతకాలు కూడా ఇక్కడ మీకు ఉన్నాయి. అది ఎవరో కాదు, మన మాజీ ఎంపీ, రోజు ఫేస్బుక్లోనో ట్విట్టర్లోనో రెట్టలేసే ఒక మాజీ ఎంపీ తీసుకున్న రుణం. ఈ రుణం చూస్తే 120 కోట్లు. మరి మా విజయవాడ వాసులు అందరూ కూడా ఆశ్చర్యపడే రీతిగా 120 కోట్లు రుణం తీసుకున్నారు. సరే, ఈ 120 కోట్ల రుణం ఎప్పుడు ఇది ఎన్పిఏ అయింది అంటే, సుమారు 2016-17 సంవత్సరాల మధ్యలో ఒక ఎన్పిఏ అయింది ఈ అకౌంట్. అంటే అప్పుడు 120 కోట్ల అకౌంటు, ఈ 120 కోట్ల అకౌంటు ఎన్పిఏ 2016-17 సంవత్సరాల్లో అయింది. కానీ ఈ కుంభకోణానికి ఎవరెవరు సూత్రధారులు పాత్రధారులు ఉంటారు కదా. బ్యాంకు నిజంగా చూస్తే
ఇవాళ అది ఒక నేషనలైజ్డ్ బ్యాంక్, అంటే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బ్యాంకు. ఒక రైతులకి రుణాలు ఇస్తారు. నిజంగా చూస్తాం, పాపం రైతులు నిజంగా పొలంలో కష్టపడి రుణం తీసుకోవడానికి, రుణం ఇవ్వడానికి నేను కూడా చాలా బ్యాంకులకి చాలామందిని మా రైతులకు రుణం ఇవ్వమని పంపిస్తాను. రుణం ఇవ్వడానికే ఇబ్బంది పెడతారు. రుణం ఇచ్చినాక వాళ్ళు 2 ఇన్స్టాల్మెంట్లు కట్టలేదంటే వాళ్ళు పొలాన్ని నాక్కోవడానికి రిప్రజెంటేటివ్ని పంపించేస్తారు బ్యాంకు, అది 2వ ఇన్స్టాల్మెంట్కి. కానీ పాపం మా రైతులు బ్యాంక్ వాళ్ళు వస్తున్నారని చెప్పి సిగ్గుతో ఆత్మహత్య చేసుకున్న రోజులు చాలా ఉన్నాయి. చాలా సిగ్గుతో ఆత్మహత్య చేసుకోరు. అంతేకాకుండా మా ఆటో కార్మికులు ఉంటారు, వాళ్ళ జీవనోపాధి కోసం రుణం తీసుకుంటారు, ఆటో రుణం తీసుకుంటారు. కానీ 3వ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఏం చేస్తారు? బ్యాంక్ వచ్చి ఆటోలు లాక్కుపోతారు. మీకు తాలూకా సంబంధించిన వ్యక్తులే 2 వీలర్ తీసుకునే వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకునే వాళ్ళు ఉంటారు, ఇళ్ళ హౌస్ లోన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఏ రోజు కూడా బ్యాంకు 3వ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే సీజ్ ప్రొసీజర్ ఉంది. మరి ఇంత బడాబాబులు, మరి 120 కోట్లు ఎన్పిఏ అయిపోయి 11 సంవత్సరాలు అయిపోయినా కూడా బ్యాంక్ అధికారులు పట్టించుకోలేదంటే బ్యాంక్ అధికారులు ఎవరితో లాలూచి పడ్డారు? బ్యాంక్ అధికారులు మీకు ప్రశ్నిస్తున్నా, ఇది ప్రజాధనం కాదా? ఇంకో విషయం వస్తే, ఈ బ్యాంకుకు పెట్టిన ఆస్తులు మీరు తనఖా పెడతారు కదా లోన్ తీసుకున్నప్పుడు. ఈ ఎంపీ గారు ఉండే సొంత ఇల్లు, ఈ ఎంపీ గారు మాజీ ఎంపీ గారు ఉండే సొంత ఇల్లు, అంతేకాకుండా ఈ మాజీ గారు ఉండే హోటల్, ఎవరైతే తన మిత్రుల్ని, స్నేహితుల్ని, సన్నిహితుల్ని పెట్టి విందులు చెందులు చేస్తూ ఉంటాడు విజయవాడలో హోటల్ పెట్టుకుని, ఆ విందులు చెందులు చేసే హోటల్ కూడా బ్యాంకు వారి ఆధీనంలోనే ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇతను నాకు రతన్ టాటా గారు చాలా ఆదర్శవాది, నాకు గొప్ప మిత్రుడు అని చెబుతూ ఉంటాడు. అదే రతన్ టాటా వారిని కూడా ఆయన మోసం చేశారు. అది కూడా మీకు ఎగ్జిబిట్ ఇవ్వడం జరిగింది. బ్యాంకులో ఉన్న ఆస్తిని మీరు చూస్తే 6వ నెంబర్ ఎగ్జిబిట్లో బ్యాంకులో ఉన్న ఆస్తిని ట్రెంట్ లిమిటెడ్, అంటే వెస్ట్ సైడ్ అనే ఒక కంపెనీ, టాటా కంపెనీస్కి ఈ ఆస్తి ఎవరికి తాకట్టు పెట్టలేదు, ఎక్కడా లేదు, ఇది నాదే అని చెప్పి వాళ్ళ దగ్గర కూడా అప్పుగా 3 కోట్ల పైన తీసుకున్న రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఇది ఆధారాలతో కూడా పెడుతున్నా. అంటే బ్యాంకులో తనఖా పెట్టిన డాక్యుమెంట్ని రతన్ టాటా కంపెనీ అయిన వెస్ట్ సైడ్కి, ట్రెంట్కి నేను ఎక్కడా కూడా పెట్టలేదని చెప్పి వాళ్ళ దగ్గర 3 కోట్ల లోన్ తీసుకుంటమే కాకుండా ప్రతి నెల వాళ్ళ దగ్గర నుంచి 20 లక్షలు, 17 నుంచి 18 లక్షలు రెంట్ కూడా వసూలు చేసుకుంటున్నాడు. అవి ఎవరి డబ్బులు? బ్యాంకులో తనఖా పెట్టిన ఆస్తి యొక్క రెంట్ వస్తే అది ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు. ఎందుకంటే ఇది నేషనలైజ్డ్ బ్యాంక్. అంతేకాకుండా బెంచ్ సర్కిల్లో ఇంకొక ఆస్తిని కూడా బ్యాంకుకు తనఖా పెట్టారు. దాంట్లో నారాయణ కాలేజ్, మా మంత్రి నారాయణ గారికి సంబంధించిన ఒక నారాయణ కాలేజీ అద్దె ప్రతి నెల 20 లక్షలు బ్యాంకుకు చెల్లాల్సింది సొంత అకౌంట్లోకి వెళ్తుంది. అంటే బ్యాంక్ అధికారులు ఏం చేస్తున్నారు? లంచాలు తీసుకుని, లేకపోతే ఇంకేదన్నా ప్రలోభపడ్డారా? పడి ఈ రెంటుల్ని బ్యాంక్ అకౌంట్కి వెళ్లకుండా వెస్ట్ సైడ్లో 17 లక్షలు, 20 లక్షలు, ఇది ₹1 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ తనఖా పెట్టిన ఆస్తుల్లో రూపాయి కూడా బ్యాంకుకి అందలేదు. ఈ 120 కోట్లలో 5 పైసలు కూడా బ్యాంకుకు కట్టలేదు. న్యాయ వ్యవస్థలో చిన్న లూప్హోల్ని అడ్డు పెట్టుకుని బ్యాంక్ అధికారులను ప్రలోభ పెట్టి కోర్టుల్ని కూడా తప్పుదోవ పట్టించేటట్టు బిహేవ్ చేస్తా భారీగా 120 కోట్ల అక్రమ సంపాదనతో, అది కూడా నేను ఒకటే చెప్తున్నా, నువ్వు ఉన్న ఇల్లు ప్రజలది, ఎందుకంటే అది బ్యాంక్ ఆస్తి. నువ్వు రోజు పెట్టే పార్టీలు, అది ప్రజల ఆస్తి. ఆ హోటల్ నువ్వు రోజు రెంటులతో అనుభవిస్తా నువ్వు తిరిగే కార్లు కానీ, నువ్వు తిరిగే విలాసమైన జీతం కూడా అవన్నీ ప్రజలే. ఒక ప్రజాప్రతినిధిగా, ఒక రైతుకి టైం ఇవ్వలేని వ్యక్తులు, ఒక ఆటో డ్రైవర్కి టైం ఇవ్వలేని వ్యక్తులు, ఒక రిక్షా కార్మికుడికి టైం ఇవ్వలేని వ్యక్తులు, ఒక సొంత ఇల్లు కొనుక్కున్న వాడికి టైం ఇవ్వలేని ఈ బ్యాంకులు 11 సంవత్సరాల నుంచి ఈ 120 కోట్లు కట్టించుకోకుండా మొన్న ఒక కంపెనీకి ఏఆర్సి 3వ ఎగ్జిబిట్లో మీరు క్లియర్గా అర్థమవుతుంది. ఒక కంపెనీకి 5వ ఎగ్జిబిట్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ 5వ ఎగ్జిబిట్లో ఒక కంపెనీకి ఆస్తులు మొత్తం బదిలీ చేశారు. బదిలీ చేయటం అంటే ఏంటి? హోటల్ ఆ కంపెనీ వచ్చి రన్ చేయాలి, నారాయణ రెంట్లో ఆ కంపెనీకి వెళ్ళాలి, లేకపోతే ఈ ప్రజల ఆస్తి ప్రజలకు వెళ్ళాలి, ఆ కంపెనీకి ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేశారు. అది కూడా 8వ తారీఖు హ్యాండ్ ఓవర్ చేశారు ఈ మధ్య కాలంలోనే. కాబట్టి
ఇంత భారీ కుంభకోణాన్ని జర్నలిస్టులుగా నేను మీకు బాధ్యత 3-4 ఎగ్జిబిట్లో ఆయన తనఖా పెట్టిన బ్యాంకుకు తనఖా పెట్టిన హోటల్ కానీ ఆయన ఆస్తులన్నింటినీ కూడా 3-4 ఎగ్జిబిట్లో వివరించడం జరిగింది. అంటే ఈయన దగ్గర ఉన్న ఇల్లు కానీ, ఈయన దగ్గర ఉన్న హోటల్ కానీ, వెస్ట్ సైడ్ కానీ, ఆటోనగర్లో ఉన్న సైట్ కానీ, ఈయనకు నారాయణ వచ్చే రెంట్ ఉన్న బిల్డింగ్ కానీ అన్నీ కూడా 2011లోనే తనఖా పెట్టి బ్యాంకుకు అప్పచెప్పారు. 2016లో ఎన్పిఏ అయిపోయి 2016 నుంచి కూడా ఈ ఆస్తులన్నీ కూడా బ్యాంకు ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తికి ప్రజలకు సంబంధించిన ఆస్తుల్ని అనుభవిస్తా నువ్వు వేసుకుని తిరుగుతున్న కారుతో సహా ఆ ప్రజలు ఇచ్చిన రెంట్ డబ్బులతో నువ్వు ఉంటున్న ఇల్లు కూడా ప్రజలదే, నువ్వు ఉన్న చిందులు చేసే హోటల్ కూడా ప్రజలదే. కాబట్టి అదే ప్రజాప్రతినిధిగా ఇక్కడ నన్ను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజాప్రతినిధిగా మీ అందరికీ కూడా మీ ప్రజాప్రతినిధి నేను ఏదో వేగ్గా చెప్పలా, కాగితాలన్నీ మీ చేతికి ఇచ్చాం. మీరే ఇన్వెస్టిగేట్ చేసుకోండి. నేనేది ఫేక్ డాక్యుమెంట్ ఇవ్వను, నా దగ్గర ఆధారాలు ఉంటే ఇస్తా. కాబట్టి నేనేదో ట్విట్టర్లోనూ రెట్లేను. కాబట్టి దీని మీద ఈ భారీ భూ స్కామ్ మీద అధికారుల దృష్టికి భారీ బ్యాంక్ స్కామ్ మీద అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. దీంట్లో ఒక చిన్న మెతలొప్ప ఉంది. 2019లో 2016-17లో ఎన్పిఏ అయిన అకౌంట్ని బ్యాంక్ అధికారులు ఒత్తిడి చేస్తుంటే ఆ రోజు ప్రభుత్వం అధికారంలోకి మారితే ఈ వ్యక్తి జగన్తో ఎందుకు లాలు చేయాడు కూడా చెప్తున్నాను. ఒకరోజు 2019లో తన సొంత ఇంటికి విజయసాయి రెడ్డిని విందుకు పిలిచారు. ఆ విందు ఏంటంటే, నేను 120 కోట్ల ఆస్తి నా దగ్గర బ్యాంకులోనే ఉంది కాబట్టి నేను జగన్ ఏమన్నా నేను కోవర్ట్గా బిహేవ్ చేస్తానని చెప్పి ఆ రోజు జగన్తో లాలూచి అయ్యి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈటి బ్యాంకుల దావేదారుల్ని ఒక ప్రజాప్రతినిధిగా 120 కోట్లు ప్రజలకు చెందాల ఆస్తిని మనం చూసాం. ఎక్కడైనా విజయమాల్య అన్నారు, నీరవ్ మోడీ అన్నారు, విజయవాడలో 5 కోట్లు 10 కోట్లు వ్యాపార సంస్థలు తీసేస్తేనే రకరకాలుగా మాట్లాడుకున్న వ్యక్తులకి 120 కోట్లు తీసుకున్న విజయవాడ విజయమాల్య గురించి మీరు వెలికి తీసి బయటకి తీసుకురావాలని మీ పత్రికా వ్యాఖ్యంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. నేనేమి ఫేక్ ఇవ్వలేదు, మీ అందరికీ డాక్యుమెంట్స్ ఇచ్చాను కాబట్టి ఇది చేసుకుంటాను. ఇక రెండో అధ్యాయం, గత 15 రోజులే కాదు గత సంవత్సరం కాలం నుంచి ఈ వ్యక్తి రకరకాలుగా నా మీద ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇది లెటర్లు ఇది ఇప్పుడు నిన్నేదో ఈడీకి ఒక లెటర్ రాశానని మొన్న ఒక లెటర్ పెట్టాడు. 2026/12 ఈడీకి ఒక లెటర్ రాశాడు. మీరందరూ కూడా సోషల్ మీడియా వేదికగా వీటిలన్నింటినీ కూడా చూశారు. నేను ఒకటే కోరుతున్నాను, 2025లో కూడా నానిగారు ఈడీకి ఒక లెటర్ రాశారుగా, ఆ రోజు మీరందరూ చూశారుగా. 2026లో కూడా లెటర్ రాశారుగా. దీనికి దానికి తేడా ఏంటి? అన్న తేడా ఉందా? ఏమీ తేడా లేదు. ఇతని చరిత్ర ఏంటంటే లెటర్లు రాయటం ఇంతవరకే మిగిలింది. 2025లో రాసిన లెటర్కి 2026లో రాసిన లెటర్కి ఒక పారా యాడ్ అయింది. దీన్ని చాట్ జీపీటీలో ఒక ప్రింట్ తీసుకుని రకరకాలుగా ఒక పారాగ్రాఫ్లు మార్చుకుని చేసిన లెటర్లు. దీన్ని చూసుకుని మీరు అందరూ ఏమంటారు, రోజు ఏదో ఆరోపణ అంటారు. కొత్త ఆరోపణ ఏమన్నా ఉందంటే మీరు డెఫినెట్గా అడిగితే నేను ముందుకు వచ్చి సమాధానం చెప్పడానికి నేను ఎప్పుడూ కూడా రెడీ. ఒక విషయం చెప్తున్నా, మీరు తెలుసుకోవాలి. 2009లో ప్రజారాజ్యం చిరంజీవి గారు ప్రారంభించారు. చిరంజీవి గారు ప్రజారాజ్యం ప్రారంభించిన సమయంలో ఈయన ఆ రోజు ప్రజారాజ్యంలో చేరాడు. ఆ రోజు బయటకు వస్తాయి ఈయన అన్న మాటలు ఏంటంటే, చిరంజీవి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ మీరు చూస్తే 6వ నెంబర్ ఎగ్జిబిట్లో